ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఎంతో మహిమాన్వితమైన, శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగ ఏర్పడబోతుంది. ఇక ఈ రాఖీ పౌర్ణమిలోపు కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ముక్కోటి దేవతలు దిగవచ్చి ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. 100% కుంభరాశి వారి జీవితంలో ఈ రాఖీ పౌర్ణమిలోపు జరగబోయేది ఇదే. అయితే కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమిలోపు గోచార గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఈ సమయంలో కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్రాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులను మనం కనుక చూసుకుంటే కనుక వీరు ఈ రాశివారు అనుబంధాలకు, ఆత్మీయతలకు, బంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఈ కుంభరాశి వారికి దయాగుణము, దానగుణాన్ని కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే కనుక కుంభరాశి వారికి గ్రహాల యొక్క ప్రభావం ఈ ఆగస్టు 28వ తారీఖు ఏ విధంగా ఉంటున్నాయంటే, కుంభరాశి వారికి శని భగవానుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు. ఈ శని భగవానుడు 2వ స్థానంలో మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా 2 మరియు 11వ రాష్ట్రాధిపతి బృహస్పతి 6వ ఇంటిలో సంచారం చేస్తున్నాడు. ఇక ముఖ్యంగా అతి ముఖ్యమైన గ్రహాలు సూర్య భగవానుడు, అలాగే శుక్రుడు. ఈ 2 అతి ముఖ్యమైన గ్రహాలు 8వ స్థానంలో గోచారం ఫలితాలు వీరికి ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా శుక్ర సూర్య యొక్క కలిక కారణంగా కుంభరాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతూ ఉంది. దీని కారణంగా ఈ కుంభరాశి వారికి ఈ ఆగస్టు 28వ తారీఖున రాఖీ పౌర్ణమి లోపైతే వీరికి విద్యాపరంగా చూసుకుంటే ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. కాకపోతే వక్రీకరించిన శనిదేవుడు రాష్ట్రాధిపతి కారణంగా వీరికి కొంచెం కమ్యూనికేషన్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే మీరు రాబోయేటటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, మీరు ఫిల్ చేసేటటువంటి అప్లికేషన్స్ కానివ్వండి, 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయి వెళ్తే విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగాలలో ఈ ఆగస్టు 28వ తారీఖు శ్రావణ పౌర్ణమిలోపు 6వ ఇంటిలో గురువు అలాగే బుధగ్రహం కదలిక వల్ల ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ముఖ్యమైన పనులు పై అధికారులు మీకే అప్పగిస్తారు. ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటే ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఎవరైతే జాబ్ చేంజ్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి మీరు ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఆగస్టు మాసంలో. వ్యాపారస్తులకు ఈ ఆగస్టు మాసంలో చూసుకుంటే కనుక ఈ రాఖీ పౌర్ణమిలోపు రవి శుక్ర కలయిక కారణంగా వీరికి విశేషంగా కుబేర యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా వ్యాపారస్తులకు వారు చేసే వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈ రాఖీ పౌర్ణమిలోపు కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ రాఖీ పౌర్ణమిలోపు చూసుకుంటే కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది. అంటే డబ్బుకు సంబంధించిన అనేక లోపాలు, డబ్బులు లేక ఇబ్బందులు పడిన రోజులు అవన్నీ తొలగిపోతాయి. ఇక ఈ మాసంలో కుంభరాశి వారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది. అప్పులు తీర్చివేస్తారు. రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఈ ఆగస్టు 28వ తారీఖు రాఖీ పౌర్ణమిలోపు కుంభరాశి వారికి పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా షేర్స్, ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇక కుంభరాశి వారికి సంతానం విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువుల్లో బాగా రాణిస్తారు. కాకపోతే మీ పిల్లల ఆరోగ్యంలో కొంచెం శ్రద్ధ వహించండి. ఇక వైవాహిక జీవితం పరంగా ఈ సమయంలో కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతుంది.
అన్యోన్యంగా ఉంటారు. కాకపోతే చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే భార్యాభర్తలు మాట పంటింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనం వహించండి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీ కుటుంబం చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ బాధించవు. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక కుంభరాశి వారు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం, నిద్ర, నడక, మెడిటేషన్, వ్యాయామం చేసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి ఈ ఆగస్టు 28వ తారీఖు శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి లోపు ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు. ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం మీ చేతులతో గోమాతకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా కుంభరాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.